హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రి నాటి కిడ్స్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మిరపకాయలు వేపుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత కొంచెం పుదీనాకు ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ, దాల్చిన చెక్క గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసి నూనెలో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా అడుగంటకుండా కలుపుకోండి. ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుంటున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ, మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్, బాగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. చికెన్, సాల్ట్, మసాలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. ఇందులో పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు వేయలేదు. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసాక కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇక చికెన్ ఉడికిపోతే అంతే, మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే. లాస్ట్లో కొంచెం కుడక పొడి వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్